జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయంలో 32వ శ్లోకంలో యోగ విపాక దశ 4వది ఎలా ఉంటుంది అనే దాన్ని శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా వివరిస్తాడు. సాధన చేసినటువంటి వ్యక్తి తనని గురించి తను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు అది ఎలా ఫలిస్తుంది అంటే, తన గురించినటువంటి జ్ఞానం తనకి కలగాలి అనే ఒక ప్రయత్నాన్ని చేసేటప్పుడు కలిగే దశలు ఎలా ఉంటాయి, వీటికి యోగ విపాక దశలని పేరు. ఆ సాధన చేసేదాకా వచ్చినటువంటి వ్యక్తిని యోగి అని మనం అంటాం. యోగి అంటే యోగంతో ఉన్న వ్యక్తి అని అర్థం అన్నమాట. సాధనతో ఉన్న వ్యక్తి అని అర్థం. సాధనతో ఉన్నాడు కనుక అతను పని చేస్తుంటే దాని యొక్క ఫలితం వీడికి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. సాధన చేసేటటువంటి వ్యక్తికి కూడా అందులోంచి కొద్దిగా విడడం, అది ఒక చోటకి చేరడం, అది ఒక ముద్ద కట్టడం, ఇలాంటి ఒక పరిపాక దశకి చెందితే ఎట్లా ఉంటుంది అనేది 4వ దశ అనంట. దాన్ని 6వ అధ్యాయంలో 32వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం గతంలో అనుకున్నాం, శరీరం కంటే తను వేరు అని తెలుసుకుంటే శరీరంలో వచ్చేటటువంటి మార్పులకి తను ఏడవడు. జీవులందరూ ఒకటే అని తెలిస్తే ఎదటి వాడిని హింసించాలి అని అనిపించదు. ఎందుకంటే ఎవరి స్పందనైనా ఒకే రకంగా ఉంటుంది. ఏ జీవుణ్ణి బాధ పెట్టినా ఆ జీవుడికి తనకు కలిగిన బాధ లాంటి బాధే కలుగుతుంది కనుక అనేది అనిపిస్తుంది 2వ దశలో. 3వ దశలో అంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత నన్ను ఎట్లాగైతే వాడు నడిపిస్తున్నాడో వాడిని కూడా దేవుడు నడిపిస్తున్నాడు అని అందరినీ వాడు స్వతంత్రంగా పాపం ప్రవర్తించట్లేదు, ఎవడో ఒకటి ప్రేరణతో నడిపిస్తున్నాడని తెలుస్తుంది. కొంచెం పండితే ఆ ప్రేరకుడైనటువంటి వాడు వెనకాల ఉండేవాడు అందరికీ ఒక్కడే అని తెలుస్తుంది. అప్పుడు ఎదటివాడు ఎవడైనా ఒకవేళ సక్రమంగా చేయకపోతే నడిపించేవాడు ఒకడే అయినప్పుడు ఇక్కడ బాగా నడిపించి అక్కడ చెడుగా నడిపిస్తాడు. సమానంగా నడిపించాలి, కానీ వాడు ఎందుకు నడవట్లేదు అంటే నడిపించేవాడు సమయంగా నడిపించినా నడిచేటటువంటి యంత్రంలో లోపం చేత పోసేవాడు నడిపించకపోయి ఉండొచ్చు. కనుక ఆ లోపాన్ని మనం సరిచేస్తే యంత్రం అది మిగతా వాళ్ళలాగే నడుస్తుంది కనుక దాన్ని వాడికి మంచి చెప్పే ప్రయత్నం చేద్దాం, వాడిని సరిచేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక దశ. ఇది కూడా పండితే ఆ వెనకాతలు ఉండేవాడు ఎప్పుడూ ఒక్కడే అని తెలిసి అది కేవలం ఒకసారి కూర్చున్నప్పుడే కాకుండా వీడు బయటకు వచ్చి తన యొక్క ప్రవృత్తుల్లో
తనకు ఉండేటువంటి ఇతర కర్మాచరణ చేస్తున్నప్పటికీ కూడా అది చెదరకుండా ఉండేట్టుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలా ఉన్నా వీళ్ళలో ఆ భావన పోకుండా ఉండేట్టు చూసుకోవాలి. కుదురుతుందండి ఇది? సాధ్యమేనండి ఇది? సాధ్యం కాకపోతే ఎందుకు చెప్తాడండి? చెప్పడు కదా. తను ఈ ప్రపంచంలో ప్రవర్తించేటప్పుడు తనని నడిపించే, తయారు చేసే, లోకంలోకి తీసుకొచ్చినటువంటి వాడి యొక్క సంబంధాన్ని వాడు మర్చిపోకుండానే సర్వదా వర్తమానోపి, వీటన్నిటితోటి వాడు సంచరిస్తున్నప్పటికీ కూడా మయి వర్తతే, వాడు ఆ కుటుంబం మీద వాడు స్టిక్ ఆన్ అయి ఉన్నట్టుగా వీడు కూడా భగవంతుడి మీద స్టిక్ ఆన్ అయి ఉంటాడు. ఇది 3 దశల దాకా చెప్పాడు. దాంట్లో కొంచెం మళ్ళీ మనం 1-2 దాన్ని కాస్త సబ్ డివిజన్ చేసుకుని మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా వాడిలో నెక్స్ట్ కలగవలసిన దశ ఏమిటో 32వ శ్లోకంలో తను చెప్తున్నారు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి, తనతోటి ఈక్వల్గా మిగతా వాటన్నిటిని కూడా భావించి, అది సుఖం వా దుఃఖం వా, అది దుఃఖాన్ని ఇవ్వచ్చు, సుఖాన్ని ఇవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా వాడిస్తే వచ్చేది, ఇది వాడి వల్ల వస్తున్నది, వాడితో పాటు వస్తున్నది. ఇది పెరిగితే వీడు పడేటటువంటి ఆ బాధ కూడా తన దగ్గర ఆగదండి. ప్రహ్లాదుడికి పెట్టిన బాధ ప్రహ్లాదుడి వెనకాతల భగవంతుడు స్వీకరించినట్టే వీడికి కలిగిన అనుకూల అననుకూలతల యొక్క ప్రభావాన్ని వెనకాతల వాడు అందుకుంటాడు. అంచేత వీడు సుఖం వా యది వా దుఃఖం ఆత్మోపమ్యేన పశ్యతి. ఇప్పుడు నేను లోపల ఉన్న ఈ శరీరంలో చెయ్యి, కాలు, తల, ముక్కు, నోరు అన్నీ వేరు వేరు, పనులు వేరు, కానీ లోపల నేను ఒక్కడిని. ఇన్నిటినీ నేను నడిపిస్తున్నా, ఇన్నిటినీ జీవుల ద్వారా నడిపిస్తున్నా. ఇప్పుడు మన ఏదైనా శరీరంలో ఒక భాగాన్ని మనం ప్రవర్తింపచేస్తున్నాం అని అంటే మనం కేవలం ఇక్కడ కూర్చుని నడుచు చెయ్యి అంటే నడవదు. అలా నడిచేటట్టయితే ఒక పెరాలిటిక్ పేషెంట్కి కూడా చెయ్యి అంటే లేవాలి వాడికి, కానీ లేవట్లేదు కదా. అట్లా అంటే వీడి యొక్క ఆజ్ఞని అందుకొని అవతల దానికి చేరవేసేటటువంటి మధ్య పని చేసే వ్యవస్థ లోపభూయిష్టమైంది. అందుకోసం అది పనిచేయట్లేదు, మనకు తెలుసును. అట్లానే భగవంతుడి దగ్గర నుంచి వచ్చే ఆజ్ఞ అందుకున్నటువంటి జీవుడు జ్ఞానం ద్వారా అందిస్తే ప్రకృతికి, అప్పుడు ప్రకృతి పనిచేయాలి. కాలేదు అనంటే మధ్యలో లోపం ఉంది అని మనకు తెలిసినప్పుడు ఆ లోపాన్ని ఎక్కడెక్కడ ఉంటే ఎక్కడల్లా సరి చేసుకోవాల్సిందే కదా, తిరిగి దాన్ని బాగు చేసుకోవాల్సిందే కదా. అట్లాగా మనకి ఇది ఒక పెద్ద టూల్, ఇది మనకు అందింది. దీన్ని మనం సవ్యంగా ఇప్పుడు వాడుకోవాలి. ఎలా వాడతాడు? ఆ వెనకాతలు ఉండేటటువంటిది నడిపేది నేనే కదా. దీన్ని చేతికి దెబ్బ తగిలినా నేనే ఏడుస్తా, కాలికి దెబ్బ తగిలినా నేనే బాధపడతా, తలకి దెబ్బ తగిలినా నేనే బాధపడతా. నేనెందుకంటే అసలు బాధపడ్డాను? తలకి దెబ్బ తగిలితే అక్కడ ఉండేటటువంటి ఆ జీవ విశేషాలు ఏవో అవి ఆడవాలి. చేతికి దెబ్బ తగిలితే అక్కడ ఉండేటువంటి లోపల ప్రవహించేటటువంటి రక్తంలో ఉండే జీవకణాలు ఏవో అవి ఆడవాలి. కాల్లో దెబ్బ తగిలితే కాల్లో ప్రసరించేటటువంటి జీవకణాలేవో అవి ఆడవాలి. కానీ అలాగా అవి ఆడవట్లేదు. నేను ఏడుస్తున్నా, అయ్యో నాకింత దెబ్బ తగిలింది, అబ్బబ్బా నాకింత అది తొలగితే బాగుండు, ఇది తొలగితే బాగుండు అనుకునేది ఎవరు? నేను. ఎందుకని అంటే ఆ తిరిగేటటువంటి లోపల జీవులకి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా
ఆ వ్యక్తిత్వాన్ని అవన్నీ తమ మీద పెట్టుకోకుండా నా మీద పెట్టాయి కనుక వాటి కష్ట సుఖాలకు కూడా నేనే స్పందిస్తాను. స్పందించట్లా. ఇది మనందరికీ తెలిసింది. ఇది లోకంలో మనందరం అనుభవిస్తున్నాం. అంటే నిజంగా మనం అంత పరిపాక దశలో ఉన్నాం అన్నమాట. ఎలాంటి పరిపాక దశ? సర్వత్రా సుఖం వా యది వా దుఃఖం సమం పశ్యతి ఆత్మౌపమ్యేన సమం పశ్యతి. తనకి కలిగితే ఎలా ఉంటుందో అట్లానే ఎక్కడ చూసినా వీడు అనుకుంటాడు. ఎదటివాడి దుఃఖానికి వీడు దుఃఖిస్తాడు, ఎదటివాడికి సుఖానికి వీడు ఆనందంతో పొంగిపోతాడు. ఈర్ష్యాసూయలు కలగవు. ఇది పరిపాక దశ అంటాము. అంటే ఆ భాగానికి వీడికి కనెక్టివిటీ ఉన్నట్టయితే నేనొక్కడే, అవి అనేకమైనప్పటికీ కూడా పరస్పరము అవి పొందవు, నేను పొందుతాను. జీవులందరూ వేరైనా జీవులందరినీ నడిపేవాడు ఒక్కడే అని తెలిసినప్పుడు ఏ జీవుడికి కష్టం కలిగినా అన్ని జీవులు స్పందించాలండి. జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ స్పందించాలి. అన్ని జీవులు మన దేహంలో కూడా స్పందించవు కదా, కొన్ని జీవులు స్పందించవండి. మిగతా భాగాలు కలిగిన కష్టాలకి కొన్ని జీవులు అసలు స్పందించవు. పాపం కొంతమందికి అయితే జీవం చాలా సెన్సిటివ్గా ఉండే వ్యక్తులకి వాడికి ఆ బాధ అంతా తెలుస్తుంది. కొంతమందికి అసలు దేనికి కలిగిన వాడి అంటే వాడి శరీరం పూర్తిగా షుగర్ అయిపోయిందనమాట, డయాబెటిక్ అయిపోయిందనమాట, పూర్తిగా పెరాలిటిక్ అయిపోయిందనమాట. వాడు ఇంకెందుకు పనికిరాని వాడు అర్థం కదండి వాడికి. ఈ ప్రపంచం అనేటటువంటి విశాల శరీరంలో ఉండే జీవులమైనటువంటి మనందరికీ వెనకాతలు నడిపేవాడు ఒక్కడే అయితే ఇందులో ఎక్కడ ఎవడికి ఏ క్లేశం కలిగినా అది నాది, ఎవడికి ఎక్కడ ఏ సుఖం కలిగినా అది నాది. నా సుఖానికి నేను ఎట్లా స్పందిస్తానో, నా దుఃఖానికి నేను ఎట్లా స్పందిస్తానో అట్లా స్పందిస్తాను. భగవంతుడు ఈ జీవులు అందరికీ సుఖం కావాలి అని అనుకుంటాడు. గుర్తించని వాడు దానికి స్పందించడు, గుర్తించినవి దానికి స్పందిస్తాయి. తనకు కలిగినట్లుగా అవి స్పందిస్తాయి. చూడండి, కాల్లో ముళ్ళు దిగిన చెయ్యి అబ్బా, కళ్ళలో స్పందన కలిగింది, నోట్లో స్పందన కలిగింది, బాడీలో స్పందన కలిగింది, చేతికి స్పందన కలిగింది. ఇవన్నీ మనం చూస్తున్నామే. కంటికి స్పందన కలిగింది, ఇవన్నీ మనం చూస్తున్నామే. ఇది కొందరు మహానుభావుల్లో మనం గమనించండి. వాల్మీకి ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి, తనతో సమానంగా చూసుకున్నాడు దాన్ని. అందుకు దానికి ముళ్ళు దిగి ఏడిస్తే తను ఏడిచాడు బాబు. దానికి తను ఎందుకు ఏడడం? కోపం రావచ్చు, అరే దగ్గర పాడు పని చేసావు, తిట్టచ్చు. కానీ అది తిట్టలే. తనకే ముళ్ళు దిగితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ తను అనుభవించాడు. ఆళ్వార్లలో నమ్మాళ్వారు అనే మహానుభావులు ఉండేవారు. వారు ఇట్లా స్పందిస్తారండి. వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అది అందుకోసం వారిని కూడా పరమయోగి అన్నాడు. ఎందుకో చెప్పాడు శ్రీకృష్ణుడు, సయోగి పరమో మతః, వాడు పరమయోగి అని నేను అనుకుంటున్నానయ్యా వాడిని అన్నాడు. నమ్మాళ్ళు వారు పరమయోగి అని అంటారు. ఎందుకని? ఆత్మౌపమ్యేన సమం పశ్యతి, తనని ఎట్లా చూసుకుంటాడో అట్లా దాన్ని చూస్తాడు ఆయన. వారి రచించిన ఒక ప్రబంధం ఉందండి, తిరువాయి మొഴി అనే ఒక ప్రబంధం ఉంది. తమిళంలో ఉంటుంది అనుకోండి అది ఆ ప్రబంధం, బట్ పర్వాలేదు, తమిళంలో ఉన్నా అది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక 2వ శతకంలోకి ఆరంభం చేస్తూనే ఓ అందమైనటువంటి 10 పాటలు ఉన్నాయి. దాన్ని దశకము అని అంటారు. దానికి ఒక తిరువాయిమొഴി అని పేరు పెడుతుంటారు. వాయుం తిరయుగళుం కానల్ మడనారాయ్ ఆయుం అమరులహం తుంజలుం నీ తుంజాయాల్ నోయుం పయలుమయం
మీ దూర వెమ్మే పోయి నీயும் తిరుమాలాల్ నెంజం కోల్ పట్టాయి. అయ్యయ్యో కొంగ. వారు కొంగని చూశారు. వారు ఒక మంచి అతి దుఃఖకరమైనటువంటి ఒక స్థితిని పొందుతున్నారు. భగవంతుడు లోపల కనిపించాడు. కనిపించిన ఒకరిని పట్టుకుందామని అనుకున్నారు. లోపల కదా, పట్టుకుందామని చేతులతో కదా, కానీ చేతులకు దొరకలేదు. చేతులకు దొరకకపోతే కలిగే దుఃఖంతో మనసులో కలిగినటువంటి సుఖాన్ని కూడా కోల్పోయారు. అయితే దుఃఖాన్ని పొంది సుఖాన్ని కోల్పోయి ఏం చేశారు అనంటే, వీరు ఆ పరమయోగి దశలో ఉన్నారు కనుక తనలో ఉండేటటువంటి ఒక స్థితిని ఒక ప్రియుడైన నాయకుడి కోసం, ఒక ప్రియురాలు, అతి ప్రేమ పాత్రురాలైనటువంటి ఒక ప్రియురాలు ఎట్లాగైతే ప్రవర్తిస్తుందో, ఎట్లాగైతే చేస్తుందో, ఎట్లాగైతే ఆక్రోశిస్తుందో అట్లా వీరు కూడా ఆక్రోశించడం ప్రారంభించారు. అలా ఆక్రోశిస్తూ వారింట్లోంచి అలా బయటకు వచ్చేసారు. అక్కడ ఒక పెద్ద తటాక ఉంది, ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో బోళ్ళని పువ్వులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఆ చేపల కోసం కొంగ వచ్చింది అక్కడికి. అది అక్కడ గట్టు మీద, ఆ గట్టు దగ్గర ఉండే నీళ్ళ దగ్గర కూర్చుంది. కాస్త మోకాటి లోతు నీళ్ళల్లో తను దిగి ఉంది. ఒక కాలు మీద కాలు సపోర్ట్ పెట్టుకొని అక్కడ నిలబడి ధ్యానం చేస్తుంది. అది కూడా మనకి తెలుసున్న కొంగ ధ్యానం. దాని ధ్యానం దేనికోసం? చేపల కోసం. అక్కడ ఏదైనా చేప వస్తే టక్కన పట్టుకుని అది దాని ధ్యానానికి చీటీ చెల్లు అక్కడి నుంచి అది వెళ్ళిపోతుంది. ఇది నిలబడి ఉంది. ఎంత స్థిరంగా నిలబడి ఉందంటే అందులోంచి తరంగాలు వస్తున్నాయి. ఆ తరంగాలు కొడుతున్నాయి. చదరడం అనేటువంటి లేకుండా అలాగే నిలబడి ఉందండి కొంగ. అది ఉన్నది చేప కోసం. దాని ఆకృతి తెలుపు. మామూలుగా మంచి వాళ్ళకి ఆకృతి తెలుపు అని అంటుంటాం కదా. మానసిక ఆకృతి, సాత్విక ఆకృతి తెలుపు అని అంటుంటాం. వాళ్ళు ఫిజికల్గా నల్లగా ఉండొచ్చు, ఫిజికల్గా మరో రంగులో ఉండొచ్చు, ఫిజికల్గా ఎలాగైనా ఉండొచ్చు, అందవికారులు అవ్వచ్చు, లేకపోతే అంగవికారులు కావచ్చు. కానీ వారికి మనస్సుకి ఒక అందం ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది దాని యందు. సో ఈ కొంగలో తెల్ల రంగు ఉంది, ఏకాగ్రత ఉంది చేప కోసం. ఇది చూశారు ఆళ్వార్లలో నమ్మాళ్వారు అని ఆయన. చూసి వీరు అనుకున్నారు, హే కొంగ, పాప నువ్వు కూడా తెల్లబడిపోయావోయ్, నీకు కూడా ఈ ఏకాగ్రతతో ధ్యానమే నీకు శరణ్యమైందా? నాకు నిజానికి అట్లానే ఉండేది. ఎందుకంటే భగవంతుడు నన్ను కూడా చేరి నన్ను కూడా మోసం చేసి పోయాడు. ఆయన నాకు అందకుండా పోయాడయ్యా. ఎక్కడికో పోవడం కాదు, మనసులో వీరికి అందలేదు అంటే మామూలుగా ఫిజికల్గా కోరుకున్న వ్యక్తికి తను కోరుకున్న వ్యక్తి అందకపోతే ఎట్లా దుఃఖపడిపోతాడో అట్లా దుఃఖపడిపోవడం ప్రారంభించారు. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆయన మోసం చేసి వెళ్ళడం చేత నేను ఇలాగా పాలిపోయాను. నేను పాలిపోయి కొంగలాగా తెల్లబడిపోయాను నేను. అంతేకాకుండా ఇప్పటికీ ఇంకా ఎక్కడ దొరుకుతాడా, ఎటు నుంచి వస్తాడా, ఎలా వస్తాడా అని ఏకాగ్ర దృష్టితోటి నేను కూడా తపస్సు చేస్తున్నాను. తపస్సు నాలో ఉంది అంటే ఏకాగ్రత ఉంది, తెల్లదనం ఉంది. తెల్లదనం అంటే పాలిపోవడం. పాప నీలో కూడా పాలిపోయింది, నీలో కూడా ఏకాగ్రత ఉంది. ఓ బహుశా నాలాగే నువ్వు కూడా మోసానికి లోనయ్యావా? నీయం తిరుమాలాల్ నెంజం కోల్పట్టాయే. నువ్వు కూడా ఆ శ్రీయపతి యొక్క ప్రభావానికి లోనయ్యి నీ మనస్సుని ఆయన పాదాల దగ్గర వదిలేసుకున్నావా ఏమిటి? ఇది ప్రశ్న వేస్తారు. నిజానికి అక్కడ కొంగ ధ్యానం చేయట్లేదు భగవంతుడి కోసం. దాంట్లో సాత్వికత లేదు. చేప రాగానే టక్కన పట్టుకుంటుంది, దాని మానాలు హాయిగా ఎగిరిపోతుంది, మిగతాది ఏం చూడకుండా. కానీ వీరికి అలా అనిపించలా.
ఏది చూసినా ప్రకృతిలో భగవద్మయమే కదా వీరిది. కొంగను చూసినప్పుడు కొంగ కూడా భగవద్ విరహాన్ని పొందుతుంది తనలాగా. తన వలె. ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తన వలె ప్రకృతిలో ప్రతి వస్తువుని చూస్తారు. చూసి దానికోసం వీరు బాధపడతారు. అయ్యో నువ్వు కూడా నాలాగే మోసపోయావా, అందుకే నువ్వు పాలిపోయావు, అందుకే నువ్వు పాపం ఏకాగ్రతతోటి ధ్యానంలో కూడబడ్డావు, నువ్వు కూడాను. నేను కూడా చేస్తున్నానులే, ఏం లాభం, అయినా రావటం లేదు. ఒక పిల్ల కాలువని చూస్తారు. పిల్ల కాలువ సన్నగా అలా సాగుతూ ఉంటుంది. అయ్యో పిల్ల కాలువ, ఒకనాడు నువ్వు ఇంత వెడల్పుగా ఎంత ప్రవాహంతో ఉండేదానివి, పాపం చిక్కి శల్యం అయిపోయావే నాలాగా. నీలో ఏ దుఃఖం, పాపం నిన్ను కూడా ఆయన మోసం చేసి పోయి ఉంటాడో. ఈ కాలువని భగవంతుడు మోసం చేయడం ఏంటండి? అది నిజానికి కాదు, కానీ ఆ వస్తువుకుండే దాని సహజ ప్రవృత్తిని కూడా వీరు మరిచిపోయి దానికి ఉండేటటువంటి ఆ ప్రవృత్తి తనలో కలిగినటువంటి భగవద్ విశ్లేష దుఃఖం చేత కలిగినట్లుగానే భావించి దానికోసం వీరు బాధపడతారు. ప్రకృతిలో ఉండే ప్రతి ప్రాణి కోసం వీడు బాధపడతాడు. ఆశ్చర్యంగా ఎంత ఉన్నత దిశ కావాలి, ఎంత పాకదశ కావాలి. ఇది ఆళ్వార్లలో మనకు కనిపిస్తుంది. చంద్రుడిని చూశారు, చంద్రుడిలో ఇలాగ ఏకకళా మాత్రంగా కనిపించాడు. అయ్యో పాపం ఏమిటో ఎంత చిక్కిపోయావు నువ్వు, ఒకనాడు ఎంత నిండుగా ఉండేవాడివి, ఇంత చిక్కిపోయావంటే ఎందుకు చిక్కిపోయి ఉంటావు? బహుశా నాలాగే నాతో కలిసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి నేను ఇలాగ పాపం చిక్కి శల్యం అయిపోయినట్టే నిన్ను కూడా ఒకనాడు కలిసి ఉంటాడు ఆయన. కలిసి ఆయన ఎడబాటు తయారు చేయడం చేత ఆ ఎడబాటును ఓర్వలేక పాపం నువ్వు కూడా అలాగా ఏకకళా మాత్రం అయిపోయి ఉంటావు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు కదా, ఎంత చిక్కిపోయావయ్యా నువ్వు పాపం, అయ్యో 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 అని ఓదారుస్తారు. దాన్ని ఓదార్చడం ఎందుకు అంటే దాని స్థితి అది తెలుసుకునే దశలో ఉందా, తెలుసుకునే దశలో లేదా, అది చేతనమా అది అచేతనమా అనే ప్రశ్న లేనే లేదు. చుట్టూ ఉండే ఏదైనా భగవద్ అధీనమైనదే కనుక, దేనికైనా లోపల జీవుడే ఉంటాడు కనుక దాని దశ బహుశా తన దశ లాంటిదే అయి ఉండొచ్చుననే భావనతోటి తనకు ఆ దశ కలిగితే ఎట్లా తాను స్పందిస్తాడో దానికి కలిగిన దశను చూసి కూడా అట్లానే స్పందించేటటువంటి దశలోకి వీడు వెళ్ళిపోతాడు. ఎక్కడ చూసినా పరమాత్మ, ఎక్కడ చూసినా ఆత్మ వీడికి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అది లేకపోతే నమ్మాళ్ళవారు కొంగను చూసి ఆడవడం ఎందుకండి, ఒక ఎగిరే పక్షిని చూసి ఆడవడం ఎందుకు? ఈ వీరిలో ఆ స్థితి కలిగింది అంటే మానసికమైన ఆ పక్వత ఉంది. చూడండి, మనకి మెత్తగా ఉంది కనుక పండు అయింది అని అర్థం కాదు. పండు అయితే మెత్తదనం సహజంగానే వస్తుంది కదా. అట్లానే మానసికమైన ఆ పక్వత కలిగితే దేన్ని చూసినా అదే రకమైన స్పందన వస్తుంది. స్పందన ఉన్నంత మాత్రం చేత అది ఉన్నట్టు కాదు, కాదు ఉంటే మాత్రం స్పందన రాకుండా ఉంటుంది. ఇది ఆ పరిపాక దశ. ఆత్మ సాక్షాత్కారంలో వీడు పూర్తిగా అయితే చుట్టూ ఉండే ప్రతి దాన్ని చూసినా వీరికి ఎట్లాగైతే భగవంతుడి విషయంలో ఆరాధన ఆక్రోశం ఉందో అదే ఆక్రోశం దానికి కూడా ఉందో అనుకుని వీరికి వస్తుంది. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. అన్నిటినీ, అది చేతనం అచేతనం అనేది లేదు, సమం పశ్యతి, తనతోటి ఈక్వల్గా వాటిని భావించుకుంటారు. సుఖం వా ఎది వా దుఃఖం, అది సుఖకరం కావచ్చు దుఃఖకరం కావచ్చు, సన్నివేశం ఎలాంటిదైనా కావచ్చు. అలాంటి వ్యక్తి పరమయోగి అవుతాడు సుమా. కనుక నాకు అలాంటి పరమయోగి అంటే భలే ఇష్టమయ్యా. ఇది ఆత్మ విపాక దశ సాక్షాత్కారానికి అని 32వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడనమాట. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున
సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత అని చెప్పాడు. 4 దశలో చెప్పాడు. విన్నాడు అర్జునుడు. కానీ ఇంత దశకి పాకం చెందాలంటే ఎంత కష్టపడాలండి, ఎంత సాధన కావాలి. సరే, ఇప్పుడు అర్జునుడిలో పాపం ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు కృష్ణుడిని 3వ శ్లోకం దగ్గర నుంచి అడుగుతూ ముందుకు సాగుతాడు. అతనితో కూడా మనం పెడదాం, మనకి సందేహాలు అయితే ఏం రావనుకోండి. కానీ పాపం సాధన చేయాలనుకున్న వ్యక్తి కనుక ఆయనకి సందేహాలు వస్తాయి. కనీసం ఆ సందేహాన్ని మనం విని మనం కూడా ఆయనతో పాటు సాగితే మనలో కూడా ఆయన కలిగిన వికాసం లాంటి వికాసం రావడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.